శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. జావప్రసమేక్షలు స్వాగతం. మిథున రాశి. ఈ మిథున రాశిలో మృగశ నక్షత్రం 3-4 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పునర్వస నక్షత్రం 1, 2, 3 పాదాలు ఉంటాయి. మీ అందరికీ 2026 సంవత్సరం ఏ విధంగా ఉండబోతోంది, ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి ఒకసారి చూద్దాము. ప్రతి నెల మరలా మీకు నెలకు 2 సార్లు ఫలితాలు మామూలుగా వస్తాయి. అయినప్పటికి కూడా ఒకసారి ఈ సంవత్సరం ఎలా ఉంటుంది, ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి, ముఖ్యమైన మార్పులు ఏమైనా వస్తాయి చూద్దాం ఒకసారి. మీ పర్సనల్ లైఫ్ ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం అంతా. 7 ఆఫ్ కప్స్. సోషల్ లైఫ్ ఎలా ఉంటుంది. 9 ఆఫ్ సోర్డ్స్. ప్రొఫెషనల్ లైఫ్ ఎలా ఉంటుంది. జడ్జిమెంట్. ఈ సంవత్సరం మీరు వాస్తవాలు తెలుసుకోవాలి. మన బుద్ధి ఆలోచన దీనికంటే కూడా ప్రాక్టికాలిటీ ఎలా ఉంది, సమాజంలో ఏం జరుగుతోంది, మనం ఏం తెలుసుకోవాలి అనేది ఆలోచించుకోవాలి. ప్రతి మనిషికి కూడా జీవితంలో అనేక కోరికలు ఉంటాయి. ప్రతి వాళ్ళకి ఉంటాయి. ఓ ఇల్లు కొనుక్కోవాలి, ఓ కారు కొనుక్కోవాలి, ఫారెన్లో పెద్ద జాబ్ చేయాలి, పిల్లల్ని బాగా చదివించాలి, రకరకాల కోరికలు ఉంటాయి. అయితే ఎంతవరకు మనకు అది అప్లై అవుతుంది అనేది పరిశీలించుకోవాలి. మీకు ఈ సంవత్సరం మీ మీద కేతు గ్రహం యొక్క వ్యతిరేక ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. నేల విడిచి సాము అంటాము, అంటే వాస్తవంలోకి రావాలి. వాస్తవంలో కాకుండా ఏదో చేద్దాం ఇంకేదో చేద్దామంటే జరగని పనులు ఉంటాయి. మన దగ్గర లోన్ ఎలిజిబిలిటీ 5 లక్షలే 50 లక్షలే ఉంది. 2 కోట్ల రూపాయలు ఇల్లు కొనాలంటే కొనలేం కదా. అందువల్ల వాస్తవంలో ఉండి అయ్యే పని చేసి ప్రారంభించండి, అవ్వని పని ప్రారంభం చేయొద్దు. ఈ రకమైన స్థితి సంవత్సరం పూర్వార్ధం అంతా మీకు ఉంటుంది. ఇంచుమించు జూలై నెల దాకా మీకు సక్సెస్ రేట్ తక్కువగా ఉంటుంది. ఒక తెలియని ఒత్తిడి, పక్క వాళ్ళు మీరు కంపేర్ చేసుకుని ఇలా చేయాలి అలా చేయాలి, తొందరపాటు, ఇవన్నీ కూడా ఇబ్బందులు ఉంటాయి. చాలామందికి పెళ్లి సంబంధాలు చూడడం మొదలుపెట్టిన తర్వాత జాతకాలు చూపించడం మొదలు పెడతారు. ఒక 5 నెలలు 6 నెలలు ఏడాది ఫస్ట్ మొదట్లో జాతకం నచ్చదంటే పోన్లే పేడా పోయింది అనుకుంటారు, మంచి సంబంధం వస్తుంది, పాజిటివ్ అలా చూస్తూ ఉంటారు ఆశావాహంతో. ఒక ఏడాది అయ్యేసరికి ఒక చిరాకు వస్తుంది, ఏంటి మనం ఏం చేస్తున్నాం. ఇంకో ఏడాది అయ్యేసరికి నిర్లిప్త వచ్చేస్తుంది, ఏదో ఒకటి చేసేసుకుందాం అనుకుంటారు సంబంధం. అలాగా ఈ సమయంలో మీరు ఒక ఫ్రస్ట్రేషన్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా 2 విషయాల్లో, ఇల్లు కొనడము, పెళ్లి విషయం. మీరు పెళ్లి చేసుకోవడమా, మీ పిల్లలు పెళ్లి చేయడమా, మీరు ఇల్లు కొనడమా, మీ పిల్లల చేత ఇల్లు కొనిపించడమా. స్థిరాస్తి విషయాల్లోనూ పెళ్లిళ్ళ విషయాల్లోనూ ఏమాత్రం తొందరపాటు పడద్దు. పూర్వార్ధం మీకు కలిసి రాదు. జూలై నెల తర్వాత మీకు అనుకూల వాతావరణం క్రమంగా మీకు వస్తుంది. అందువల్ల 5, 6, 7 నెలలు కొంచెం మౌనంగా ఉండండి. సమాజాన్ని గమనించి సమాజాన్ని తగినట్టుగా సర్దుకుపోతూ ఉండండి. వాస్తవ దృక్పథం ఉండే ప్రయత్నం చేయండి. సోషల్ లైఫ్లో కూడా మీకు కొంత ఇబ్బందులు ఉంటాయి. ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అర్థం కాని పరిస్థితి ఉంటుంది. గుడ్డిగా ఎవరిని నమ్మద్దు. ముఖ్యంగా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్లో చాలా కేర్ఫుల్గా ఉండండి. ఎవరికి అప్పులు ఇవ్వద్దు, ఎవరి దగ్గర అప్పు తీసుకోవద్దు. ఉన్న దాంట్లో సర్దుకుపోయే ప్రయత్నం చేయాలి. ఒకసారి మీ జాతకం చూపించుకొని ఏమైనా పరిహారాలు చేయించుకోండి. ఎందుకంటే మీరు ఎవరికైనా అప్పు ఇచ్చారు, వాళ్ళు చెప్పిండే మీకు తిరిగి ఇవ్వరు. మీరు ఎవరి దగ్గర అప్పు తీసుకున్నారు, వాళ్ళు ఒక 6 నెలలు టైం ఇచ్చారు. 6 నెలలు మీకు ఏదో అడ్జస్ట్మెంట్ అవుతుంది ఇద్దామని మీరు అనుకున్నారు. 2 నెలలు పోయిన తర్వాత డబ్బులు ఇచ్చే నాకు అర్జెంట్ అంటే మీకు అడ్జస్ట్మెంట్ అవ్వాలి కదా, అవ్వదు కదా. అందువల్ల ఫైనాన్షియల్ మ్యాటర్స్లో ముఖ్యంగా తొందరపడద్దు. అలాగే పెళ్లిళ్ళ విషయంలో కూడా ఒక ఎమోషనల్గా వెళ్ళిపోయి పెళ్లి చేసేసుకోవాలి, పెళ్లి చేసేయాలని చెప్పి తొందరపడద్దు. తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే అవకాశం ఉండదు ఒక్కొక్కసారి. అందువల్ల ఆ రకంగా ఇరుక్కుపోయే అవకాశం ఉంటుంది. ఇది కూడా మీకు సంవత్సరం పూర్వార్ధం అంతా కూడా కనబడుతుంది. అందువల్ల మొదటి 6-7 నెలలు మీరు సోషల్ రిలేషన్స్ కానీ పర్సనల్ లైఫ్లో కానీ ప్రాక్టికల్గా ఉండాలి తప్ప ఎవరో ఏదో అనుకుంటారేమో అని చెప్పి భయపడి, సమాజాన్ని భయపడి, ఎవరో ఏదో అంటారో అని భయపడి మొహమాటని పోయారా మీరు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. అందువల్ల ఎలాంటి ఒత్తిడికి గురవద్దు, ఎలాంటి ప్రెషర్ పెట్టుకోవద్దు. ప్రశాంతంగా 1-2 సార్లు నిర్ణయాలు తీసుకుని ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ప్రొఫెషనల్ లైఫ్ చాలా బాగుంటుంది. సరైన నిర్ణయాలు తీసుకుంటారు. ఎవరు ఎలా చెప్పినా, ఎవరు ఎంత చెప్పినా కానీ మీరు ప్రెషర్ పెట్టుకోవడం. సపోజ్ సాఫ్ట్వేర్ కంపెనీస్లో నువ్వు రిజైన్ చేసేయంటారు. ఓ 10 ఏళ్ళు 15 ఏళ్ళు చేసిన మనిషిని రిజైన్ చేసేయంటే వేరే చోటపోయి తను బతకలేడు కదా. ఆ టెక్నాలజీ కానీ ఆ అట్మాస్ఫియర్ అలవాడే వెళ్ళలేడు. నేను ఎందుకు రిజైన్ చేయాలి అని అడగాలి తప్ప రిజైన్ చేయబట్టి చేస్తే మళ్ళీ టెర్మినేట్ చేస్తారు. హెచ్ఆర్తో మాట్లాడాలి వెళ్ళి, లేదా హెచ్ఆర్ రిజైన్ చేయమని చెప్పి మేనేజర్తో మాట్లాడాలి. ఎందుకు రిజైన్ చేయమంటే రీజన్ ఏంటి, ఎందువల్ల రిజైన్ చేయమంటున్నారు. మీ మిస్టేక్ లేకుండా మిమ్మల్ని బలిపశం చేసే అవకాశం చాలా సందర్భాల్లో ఉంటుంది ఉద్యోగం చేసేవాళ్ళకి. అలాగే వ్యాపారాల్లో కూడా ఇలాంటి పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేసేవాళ్ళకి కూడా కొంత ఇబ్బందులు గురయ్యే అవకాశం ఉంటుంది. కానీ మీరు ఎదుర్కొంటారు, ఎదుర్కోవాలి. ఎదుర్కొని
నేను ఎందుకు చేయాలి ఈ పని, ఎందుకు నేను నష్టపోవాలి అని మొహమాట మొదలుపెట్టి గట్టిగా అడగడం నేర్చుకోండి. అలాగే ఏమైనా మిస్టేక్స్ చేస్తూ ఉంటే వాటిని సరిదిద్దుకోండి. చాలామంది ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి జాబ్లో జాయిన్ అయ్యాక చూసుకుందాంలే అనుకుని చెప్పి ఊరుకుంటారు. కొంచెం గట్టిగా ప్రాక్టీస్ చేసి 2 నెలలు టైం తీసుకుని మీరు పెర్ఫెక్ట్ అయిపోవాలి. అలాగా మీరు ఏంటంటే చేసే వృత్తి వ్యాపారాలు ఉద్యోగాలు దేంట్లో ఉన్నా కానీ పొరపాట్లు సరిదిద్దుకుంటారు, షార్ప్ అవుతారు, సమస్యలు రాకుండా నష్టం రాకుండా మీరు చేసుకుంటారు. ఆ రకంగా మీకు చాలా బాగుంటుంది. ప్రత్యేకంగా మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? ఎంపరర్ చెప్తాను. ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? 8 ఆఫ్ సోర్డ్స్. పెళ్లి కాని పిల్లలకి ఏదైనా సూచన ఏమైనా ఉందా? క్వీన్ ఆఫ్ కప్స్. మగవారికి బాగుంటుంది, మీరు లైఫ్ని కొంత ఎంజాయ్ చేస్తారు. అందులో కొంచెం పెద్దవాళ్ళు ఎవరైనా 50+ ఎవరైనా ఉంటే 40+, 50+ ఉంటే మీరు లైఫ్ని ఎంజాయ్ చేస్తారు. అధికారం కోసం కష్టపడతారు, ఆ గౌరవం కాపాడుకునే ప్రయత్నం చేస్తారు, లైఫ్ని ఎంజాయ్ చేస్తారు, మెచ్యూరిటీ ఉంటుంది, గౌరవం పొందుతారు. అయితే ఈ సమయంలో కొంత స్వల్ప అనారోగ్యాలకు గురయ్యే అవకాశం ఉంటుంది. వెన్ను నొప్పి, నడుము నొప్పి, కాళ్ళ నొప్పులతో కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఎక్కువ లోడ్ తీసుకోవద్దు, ఎక్కువ ఆలోచించద్దు. మొదటి 4-5 నెలలు కొంత వ్యతిరేకత ఉంటుంది, తర్వాత అనుకూల వాతావరణం చాలా బాగుంటుంది. మగవారికి అన్ని రకాలుగా బాగుంటుంది. ఆడవారికి సంబంధించి స్వల్ప అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి. ఏ పని చేయాలన్నా కానీ ఒత్తిడిగా ఉంటుంది కొంత. మీకు చెప్పాను కదా, పర్సనల్ లైఫ్లో మొదటి 7 నెలలు చికాకులు ఉంటాయి, 6 నెలలు అని చెప్పి అది ఆడవారికి ఎక్కువ కనబడుతుంది. బ్యాలెన్సింగ్ చేయడం ఏదైతే ఉంటుందో అది దాంట్లో విఫలమవుతూ ఉంటారు. సాధారణంగా జాబ్ చేస్తున్నారు, వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండేంత కాలం సడన్గా ఇప్పుడు ఆఫీస్ రమ్మంటున్నారు. పొద్దునింట్లో వంటను వెళ్ళాలి, ఆఫీస్కి వెళ్ళాలి, వచ్చి మళ్ళీ సాయంత్రం వంట వండుకోవాలి, ఇంటికి వచ్చి మళ్ళీ కాల్ జాయిన్ అవ్వాలంటారు. ఆ మేనేజ్ చేయడానికి స్ట్రెస్ ఎక్కువైపోతుంది. ఎవరైనా 40+లో ఉంటే, అంటే మనోపాజ్ ఏరియాలో ఏజ్లో ఉంటే కొంత హార్మోన్ ఇంబ్యాలెన్స్, గైనిక్ ప్రాబ్లమ్స్ వల్ల కొంత అనారోగ్యాలు కలిగే అవకాశము, ఈ కొంత చిన్న సర్జరీ జరిగే అవకాశం కూడా ఆడవాళ్ళకి కొంతవరకు కనబడుతుంది. ఇవి ఏమైనా కానీ మొదటి 6-7 నెలలు జరిగితే తర్వాత బాగా ఉంటుంది. అప్పటిదాకా కొంత చికాకులు, అన్కంఫర్టబుల్ లైఫ్ ఉంటుంది. అలాగే ఒకేసారి 4 పనులు చేయవలసి రావడము, నలుగురు సమాధానం చెప్పవలసి రావడము, ఒత్తిడి తట్టడం, కొంత సతమతమవుతూ ఉంటారు. ఒకసారి మీరు జాతకం చూపించుకోండి. ఆడవారు ఏదైనా పరిహారం చేయండి, పరిహారం చేయించుకోండి. విద్యార్థుల పిల్లలకు సంబంధించి చిన్నపిల్లలు, పెళ్లి కాని పిల్లలు పెళ్ళి అయ్యే అవకాశం ఉంటుంది. మీరే నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు అమ్మా నాన్న సంబంధం పట్టుకొచ్చారు, ఇప్పుడు పట్టుకొచ్చినప్పుడు వెంటనే ఓకే అనేకుండా ఎడ్యుకేషన్ ఏంటి, ఫ్యూచర్లో వీళ్ళ క్వాలిఫికేషన్ వల్ల ఫ్యూచర్ ఎలా ఉంటుంది. సపోజ్ ఇప్పుడు బీకామ్ కంప్యూటర్ చేసిన అబ్బాయి వచ్చాడు, లేదా బీఎస్సీ కంప్యూటర్ చదివిన అబ్బాయి వచ్చాడు, ఆ అబ్బాయి జాబ్ చేస్తాడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ బాగుందంతా. ఓ 10 ఏళ్ళ తర్వాత ఈ క్వాలిఫికేషన్ వల్ల ఇబ్బంది వస్తుందా, అది పెద్దవాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలి. ఇంకో ఈ క్వాలిఫికేషన్ వల్ల ఫ్యూచర్లో ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది, సో ఈ సంబంధం మనకు వద్దు అని కూర్చొని మాట్లాడుకొని ఫిల్టర్ చేసుకోవాలి మ్యాచెస్. ఈ రకంగా చేస్తే ఆడపిల్లలకి మంచి సంబంధాలు వస్తాయి. మగవాళ్ళకి పెళ్ళిళ్ళు అయితే బ్రహ్మాండంగా ఎటువంటి ఇబ్బంది ఏముండదు. మగపిల్లలకి ప్రత్యేక సూచన లేదు. ఆడవారు మాత్రం వచ్చిన మ్యాచ్ ఒకసారి ప్రొఫైల్, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెక్ అది మీరు సరిగ్గా చేసుకోండి. ప్రొఫెషనల్ది ఫ్యామిలీ అంటే అమ్మ నాన్న చూసుకుంటారు ఎలాగూ, ఈ ప్రొఫెషనల్గా అకాడమిక్ క్వాలిఫికేషన్ ఇవన్నీ కూడా మీరు ఫిల్టర్ చేసుకోవాలి, మీరు చూసుకోవాలి. అవన్నీ కూడా నక్షత్రాల వారిగా తీసుకుంటే మృగశిర వాళ్ళకి ఎలా ఉంటుంది, 3-4 పాదాల వాళ్ళకి. 3 ఆఫ్ పెంటికల్స్. ఆరుద్ర వాళ్ళకి ఎలా ఉంటుంది. 3 పునర్వసు వాళ్ళకి ఎలా ఉంటుంది. కింగ్ ఆఫ్ పెంటికల్స్ చెప్తాను. ఈ మృగశిర వాళ్ళకి బాగుంటుంది. మృగశిర పుట్టిన ఆడవాళ్ళకి చాలా బాగుంటుంది. ఆరుద్రలో పుట్టిన ఆడవాళ్ళకు, పునర్వసులో పుట్టిన మగవాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. సపోర్ట్ ఉంటుంది, గౌరవ మర్యాదలు ఉంటాయి. మృగశిర వాళ్ళు ముఖ్యంగా మొహమాటం వదిలిపెట్టి మీకు ఏం కావాలి, ఏం అడగాలి అన్నీ అడుగుతారు. మొహమాటం వదిలిపెట్టి అడుగుతారు. నలుగురితో కలిసిమెలిసి ఉంటారు. ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది, సహకారాలు దొరుకుతూ ఉంటాయి. ఆరుద్ర వాళ్ళకి కొంత మానసిక ఒత్తిడి ఉంటుంది. ముఖ్యంగా ఆడవాళ్ళకి కొంత అనారోగ్యాలు అని చెప్పాను కదా, ఇది ఈ ఆరుద్ర వాళ్ళకి కనబడుతుంది. కొంచెం అనారోగ్యం, ఒత్తిడి ఎక్కువ ఉంటుంది, మానసిక ఒత్తిడి ఎక్కువ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒకసారి జాతకం చూపించుకొని ఎవరు పరిహారాలు చేయించుకోండి. ఎవరు ఆరుద్ర వాళ్ళు. పునర్వసు వాళ్ళకి చాలా బాగుంటుంది, ప్రశాంతమైన జీవితం ఉంటుంది, హ్యాపీ లైఫ్, సెటిల్మెంట్ ఉంటుంది లైఫ్లో. అన్ని రకాలకు కూడా గుర్తింపు, గౌరవాలు వస్తాయి. మగవాళ్ళు ముఖ్యంగా పునర్వసు నక్షత్రం వాళ్ళకి చాలా 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 అనుకూల కాలం బాగుంటుంది. మృగశిర వాళ్ళకి కూడా బాగానే ఉంటుంది. అందరికంటే పునర్వసు నక్షత్రం వాళ్ళకి ఇంకా చాలా బాగుంటుంది. మంచి గ్రోత్ అంతా వస్తుంది. పరిహారం ఏం చేసుకోవాలి, మృగశిర వాళ్ళు ఏం పరిహారం చేయాలి. ఏస్ ఆఫ్ వ్యాండ్స్. ప్రత్యేక పరిహారం ఏది అక్కర్లేదు, మీరు ఇచ్చి పూజ చేసుకోండి చాలు. ఆరుద్ర వాళ్ళు ఏం చేయాలి.
10 ఆఫ్ పెంటికల్స్ దత్తాత్రేయుడిని ఆరాధన చేయండి. ఓం ద్రామ్ దత్తాత్రేయ నమః, దత్తాత్రేయుడిని ఆరాధన చేయండి. పునర్వసు వాళ్ళు ఏం చేయాలి? 2 ఆఫ్ పెంటికల్స్ మొక్కులు ఏదైనా మొక్కుని మొక్కు తీర్చుకోండి, లేదా లక్ష్మీదేవి ఆరాధన చేయండి, లక్ష్మీనారాయణ జపం చేసుకోండి, బాగుంటుంది. ఈ సంవత్సరం అంతా కూడా మీకు అన్ని రకాల శుభఫలితాలు పొందాలని కోరుకుంటూ శుభం భూయాత్.